హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అరకు టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఏకలవ్యకి సంబంధించింది మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించింది అడ్మిట్ కార్డ్స్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి 16th నుండి. సో వాటికి సంబంధించింది ఏంటి అంటే ఏకలవ్య అడ్మిట్ కార్డ్స్ అన్నమాట. ఈఎంఆర్ఎస్ అని మీరు సెర్చ్ చేయండి ఆన్లైన్లో. ఇక్కడ మీకు ఈఎంఆర్ఎస్ సంబంధించింది ఏంటంటే ఏకలవ్య ట్రైబల్ గవర్నమెంట్ లాగిన్ అని ఉంటుంది. సో ఈఎంఆర్ఎస్ మీద క్లిక్ చేయగానే సరిపోతుంది. మీరు EMRS.tribal.gov అని వస్తుందన్నమాట. ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్లో ఏంటంటే మనం అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ది సైట్ కెనాట్ బి రీచ్డ్ అని వస్తుంది. మీరు వరీ అవ్వద్దు, సైట్ చాలా అంటే చాలా స్లోగా ఉంది. సర్వర్స్ అయితే అసలు కరెక్ట్ మెయింటెన్స్ అయితే లేదు. మీకు వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే మీకు ఒక పాపప్ అయితే ఇలా ఓపెన్ అయితే అవుతుందన్నమాట. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సెలక్షన్ ఎగ్జామ్ అని చూపిస్తుంది. ఈఎస్ఎస్సి సంబంధించింది. ఇక్కడ అడ్మిట్ కార్డ్స్ అనేది ఎఫిక్స్ చేశారు చూడండి, అపెండిక్స్ 2 అండ్ ఇక్కడ సంబంధించిన ప్రిన్సిపల్ డౌన్లోడ్, ఇది పీజీటీ, తర్వాత హాస్టల్ వార్డెన్, ఫైనల్ వచ్చేసరికి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అనమాట, జేఎస్సి సంబంధించింది. ఈ అడ్మిట్ కార్డ్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. కింద డేట్ ఆఫ్ ఎగ్జామ్ అండ్ సిటీ గురించి మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. కింద లింక్స్ అనేది సిటీ ఆఫ్ ఎగ్జామ్ అండ్ డేట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 4 దాంట్లో మనకు హాస్టల్ వార్డెన్ కావాలనుకుంటే దాని మీద క్లిక్ చేయాలి. అదే అడ్మిట్ కార్డ్ లింక్స్ అనమాట, డైరెక్ట్ అఫీషియల్ లింక్స్. చాలామందికి తెలియట్లేదు, కొంచెం ఆ పాపప్ రావగానే దాని మీద స్కిప్ చేస్తున్నారు. సో దాని మీద క్లిక్ చేయగానే కొంచెం టైం తీసుకుంటుంది, బట్ మీరు వరీ అవ్వద్దు, టైం తీసుకున్నా సరే ఓపెన్ అవుద్ది. వీలైతే క్రోమ్ బ్రౌజర్ కన్నా ఫైర్ ఫాక్స్ వాడండి. మొబైల్లో అయితే మరి తప్పదు, క్రోమే యూజ్ చేయాలి. మీ అప్లికేషన్ నెంబర్ అయితే ఇచ్చుకోండి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వండి. నేను వన్ ఆఫ్ క్యాండిడేట్ ద హాస్టల్ వార్డెన్ డౌన్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ సెక్యూరిటీ పిన్ కోడ్ అంటే క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకైతే హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అయిపోద్ది. కొంచెం బఫరింగ్ అయితే అవుద్ది, కొంచెం టైం టేకెన్ అవుతుంది, బట్ పేషియన్స్ కంపల్సరీ, ఎందుకంటే చాలా చాలా ల్యాగ్గా ఉంది సర్వర్స్ అయితే. ఇక్కడ ప్రింట్ అడ్మిట్ కార్డ్ అని వచ్చింది చూసారా మీరు. సో ఈ విధంగా అయితే మనకు అడ్మిట్ కార్డ్ వస్తుంది. మీ డేట్ ఆఫ్ ఎగ్జామ్, సిటీ, ఎవ్రీథింగ్ చెక్ చేసుకొని మీరు క్యారీ చేసుకోండి. కింద ప్రతిదీ ఇచ్చారు, ఏమేమి క్యారీ చేయాలో ఏంటో. ఐడెంటిటీ ప్రూఫ్ కిందకి అప్పుడు ఏమి ఇచ్చారో అది పట్టుకెళ్ళండి, ఆధార, పాన, ఓటర్, అది ఒరిజినల్స్ క్యారీ చేయండి. సో దట్స్ ఇట్ గైడ్, వీడియో అయితే ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే టీజీటీది అలాగే ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించిన హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ అవ్వట్లేదు అని చెప్తున్నారు. వాటి కోసం కూడా నేను చెప్తాను. ఒకసారి క్లోజ్ చేసేద్దాం. సో క్లోజ్ చేసినట్లయితే ఇక్కడ మీరు ఒకసారి ఎగ్జామినేషన్ డేట్స్ చూసుకోండి. ప్రిన్సిపల్, పీజీటీ, హాస్టల్ వార్డెన్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అనేది 16th 17th కాబట్టి మనకైతే 15th నుండి స్టార్ట్ అయింది, 2 days బిఫోర్ అనమాట. బట్ దీనికి ఇంక్లూడ్ అయిపోయింది, పీజీటీ 1 day బిఫోర్ అయింది. ల్యాబ్ అటెండెంట్ టీజీటీ మ్యూజిక్ అకౌంటెంట్ అనేది ఏంటంటే 23rd 24న ఉంది కాబట్టి మనకు 21st నుండి స్టార్ట్ అయిపోద్ది. సో డోంట్ వరీ, 21st కానీ 22nd కానీ హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేస్తారు, మ్యాక్సిమం 21st. సో అందువల్ల మనకనమాట 2 days బిఫోరే, మనకి ఎగ్జామ్ కన్నా 2 days బిఫోరే మనకు అవి అయితే రావడం జరుగుతుంది. అందుకే అందరికి ఇన్వాలిడ్ వచ్చేస్తుంది, ఇక్కడ షో చేయలేదు ఏంటి అని వరీ అవుతున్నారు. మీరు వరీ అయితే అవ్వాల్సిన అవసరం లేదు, హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. దట్స్ ఇట్ గైడ్, వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ అగైన్. మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.